సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. ఫస్ట్ అయితే బ్రో దీని గురించి క్లియర్ గా అయితే ఒక చుక్క కూడా పడదని చెప్పాడు. సో మీకోసం వాన పడేటప్పుడు కూడా వీడియో చేస్తున్నా. ఒకసారి రైడ్కి వెళ్ళొద్దాం. నిజంగానే ఇది వాన ఆపుతుందా, మనకి ఎట్లుంటది ఏంటి అని చెప్పేసి డ్రైవ్ చేసి చూద్దాము. ఒకసారి రండి. సో ఆన్ చేసామన్నమాట. నిజంగానే వాన పడుతుందిలే కానీ చుక్క అయితే రావట్లేదు. మరి జర్నీలో ఎలా ఉంటుందో తెలియదు కదా, ఒకసారి జర్నీలో చూద్దాం. సో చూస్తున్నారు కదా, బయట అయితే ఫుల్ రెయిన్. మీకు ఇంత పెద్ద వాన్లో కూడా నేను ఇంత రైడ్ చేసి మీకోసమే చూపిస్తున్నాను. అంత పెద్ద రెయిన్ వస్తుంది, నాకు ఫుల్ వాన వస్తుంది. కింద చూడండి ఒకసారి, అటు చూపించుకో. వాన చూడండి ఎట్లా వస్తుందో. బయట ఫుల్ వాన వస్తుంది, నేనైతే తడవట్లేదు. బాగుంది రివ్యూ. ఇలాంటివి జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అద్దానికి కూడా నాకు క్లియర్ గా అంత రేట్ లేదు. అద్దం మీద డాట్స్ ఉన్నా రన్నింగ్ లో అది వెళ్ళిపోతున్నాయి క్లియర్ గా. చాలా బాగుంది, మంచి ప్రోడక్ట్ ఇది. ఎవరైనా కొనుక్కునే వాళ్ళకైతే ఇంత హెవీ రేంజ్ లో కూడా నేను తడవట్లేదంటే ఈ ప్రోడక్ట్ వల్లే. సో చాలా పెద్దవాన, నేనైతే తడవట్లేదు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వల్ల. సో ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. డెలివరీ బాయ్స్ కావచ్చు, వీళ్ళందరికీ చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, నా హ్యాండిల్స్ ఒక్కటే తడుస్తున్నాయి. లైట్గా కింద వచ్చేది నా ప్యాంట్ తడుస్తుంది, కానీ నా అప్పర్ బాడీ అస్సలు తడవట్లేదు. ఇప్పుడు నన్ను ఈ బైక్ మీద వస్తుంటే అందరూ అడుగుతున్నారు, బ్రో ఎంత అయింది బ్రో, మంచి సెటప్ బాగుంది అని చెప్పేసి. అక్కడ ఒక 2-3 అడిగారు నన్ను. ఆ చిన్నపిల్లలు కూడా భలే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే స్పెషల్ గా చూస్తున్నారు ఈ బండి మీద ఇక్కడ వెళ్తుంటే, అరే భలే చేశాడే మనోడు, సెటప్ బాగుంది, ఇలాంటి మనం కూడా కొనుక్కుంటే బాగుండు అనే విధంగా చాలా మంది చూస్తున్నారు. చాలా నాకు తెలిసి కొంచెం హెవీ కాస్ట్ అయినా కానీ మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీస్ కానీ మంచిగా మనకు కానీ చాలా బాగుంది. చాలా బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. అక్కడ బయట నుంచి ఫుల్గా వాన పడుతుంది, బట్ ఇక్కడ మాత్రం నేను సింపుల్గా ఒక చుక్క కూడా నేను తడవకుండా వెళ్ళిపోతున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో రైడింగ్ అయితే. సో ఇది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకోటి, చేతుల మీద లైట్గా చుక్కలు పడుతున్నాయి, ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. సో హెవీగా రెయిన్ ఉంది కాబట్టి ఇది. ఇంకోటి, మనకి ఎదురుగా గ్లాస్ మీద వాటర్ ఉన్నాయి కదా, సో దాన్ని ఆ గ్లాస్ లేపుకున్నాము. ఒకసారి గ్లాస్ కూడా నేను లేపి క్లియర్గా చూపిస్తాను. మెయిన్ రోడ్ మీద ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది గల్లీలో ఎట్లా ఉంది, గల్లీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మెయిన్ రోడ్ మీద స్పీడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అది కూడా మీకు క్లియర్గా నేను చేసి చూపిస్తాను. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది దీని మీద. మీరు వెళ్ళేటప్పుడు ఇది కూడా మెయిన్, ఇది కూడా తీసుకుంటే ఇట్లా లేపుకుంటే మీకు ఇంకా మీకు కనబడేదానికి బాగుంటుంది. ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు వాటర్ గ్లాస్ మీద పడకుండా ఇట్లా ఉంటుంది. సో చాలా బాగుంది. నేనైతే నా బాడీ మీద ఒక్క చుక్క వాటర్ కూడా పడలేదు. సో హ్యాండిల్స్కి కొంచెం చేతుల మీద హ్యాండిల్స్ మీద పడుతుంది. ఇంకో కొంచెం టైస్ కూడా తడుస్తున్నాయి, ప్యాంట్ కొంచెం లైట్గా తడుస్తుంది. సో ఇది అన్నమాట ఈ ప్రోడక్ట్ రివ్యూ. హాయ్ గైస్, ఇప్పుడే చూశారు కదా నేను బండి
ఫుల్ వాన పడుతుంది పైన, అయినా కానీ మీకోసం ఈ ప్రొడక్ట్ రివ్యూ ఎవరైతే కొనాలని ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు కొనుక్కుంటే చాలా మంచిది, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఫుల్ వాన పడుతుంది, నేనైతే డ్రైవ్ చేశాను. యాక్చువల్లీ నా చేతులు కొంచెం లైట్గా తడిచినాయి, కింద ప్యాంట్ కూడా లైట్గా వాటర్ పడ్డాయి, కానీ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాడీ మీద అసలు వాటరే లేవు. సో డెలివరీ బాయ్స్ ఎవరైనా రైనీ సీజన్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అయితే కొనొచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ చాలా మంచి ఐడియా. ఈ సెపల్ కంపెనీ వాళ్ళు దీన్ని బైక్ షీల్డ్ అని కూడా అంటారు. సో బ్రో అక్కడ చూడండి, నా బ్రో వాళ్ళు చూస్తున్నారు. సో రండి బ్రో. సో నేను వీడియో చేస్తుంటే చూస్తూనే ఉన్నారు ఇదేదో ప్రోడక్ట్ భలే ఉంది అని చెప్పేసి. బ్రో చెప్పండి బ్రో, ఏంటి ఇగో తడుస్తున్నారా బ్రో దీని కిందకి వస్తే? గొడుగులాగే ఉంది కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత? బ్లింకిట్ వాళ్ళకి వాళ్ళకి బాగుంది. ఓకే, నైస్ ప్రోడక్ట్. ఎవరు తయారు చేసిన ఐడియా బాగుంది. సో యాక్చువల్లీ నేను రైనీ సీజన్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. అవును కదా, రైనీ సీజన్ చాలా బాగుంది, యూస్ఫుల్ గా ఉంటది బైకర్స్ కి. దీని కింద ఉంటే కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా, దానివల్ల అందరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా రైనీ వల్ల. సో అసలు వీళ్ళు తడవట్లేదు, నేనేం వీళ్ళని సపరేట్ గా పిలిపించి మీకోసం చెప్పించింది అయితే కాదు. సరదాగా అసలు ఈ ఎలా ఉందని నేను వీడియో చేస్తుంటే వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు. సో వెంటనే పిలిచాను, బ్రో కూడా బాగానే చెప్పాడు, సో బాగుంది అని చెప్పేసి. సో చూసిన వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో కొంటారా మరి మీరు కూడా? ప్రోడక్ట్ సో 12,000 ఉంది బ్రో. సో రైనీ సీజన్ కి చాలా బాగుంటది. నైస్. మీరు కూడా ఎవరైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే డెఫినెట్లీ కొనండి. ఇందాక నుంచి వాన పడుతుంది, నేను దీని కిందనే ఉండి మీకు రివ్యూ కూడా చెప్పగలుగుతున్నాను. సో చుక్క వాన కూడా పోవట్లేదు. సో ఫైనల్ గా మొత్తం రివ్యూ అయితే అయిపోయింది. ఇంక ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, సో హాయ్ బ్రో, సో ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొనవచ్చు మనము? మీరు ఎక్కడ కొన్నారు? నేను ఆన్లైన్ లో కొన్నా, సెపాల్ వెబ్సైట్ లో కొన్నాను. సెపాల్ వెబ్సైట్ లో బైక్ షీల్ అని కొడితే మన గూగుల్ లో వస్తుంది వెబ్సైట్, దాని నుంచి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆఫీస్ ఏమన్నా ఉందా ఇక్కడ మన హైదరాబాద్ లో? కొండాపూర్ లో ఉంది హెడ్ ఆఫీస్. మన గూగుల్ మ్యాప్స్ లో కూడా సో కొండాపూర్ హెడ్ ఆఫీస్ లో అయితే ఇది ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ ఉంది. సో మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. సో అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు బిగించే విషయంలో, ఆ ఫిట్టింగ్ విషయంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా మీరు సెపల్ వెబ్సైట్ లో కూడా కొనుక్కోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మరి కావాలంటే ప్రోడక్ట్ కొనుక్కోండి. సో రైనీ సీజన్ కి అయితే చాలా మంచిగా ప్రోడక్ట్ యూజ్ అవుతుంది ఇది. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఐటమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు